శిలువ శక్తి అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన అంశము సంఖ్యాకాండము 21వ అధ్యాయంలో 4వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. వారు ఏదోము దేశమును చుట్టిపోవలెనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువగా ఇజ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి. ఈ లేఖన భాగం మనందరికీ బాగా తెలిసిందే. ఇజ్రాయేలీయులు వాళ్ళు ప్రయాణం చేసి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఏదోము దేశం నుంచి ఏదోము దేశాన్ని చుట్టూ పోవాలని చెప్పి వాళ్ళు ఏం చేశారంట, హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా వెళుతూ ఉన్నప్పుడు, అది లాంగ్ జర్నీ కదా, అది చాలా సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తున్నారు. చాలా దీర్ఘ ప్రయాణం అంటారు దాన్ని. మార్గాయాసము చేత ఆ మార్గంలో వాళ్ళకి ఏమైంది, మార్గాయాసము చేత ఇంకా ప్రయాణం చెయ్యలేక వాళ్ళు మార్గాయాసము చేత సొమ్మసిల్లిపోతున్నారు, వాళ్ళు నీరసించిపోతున్నారు, వాళ్ళు విసుగు వచ్చేసింది అన్నమాట. వాళ్ళకి చాలా విసుగు అయిపోయి మోషే మీద దేవుని మీద ఇద్దరి మీద కూడా సణుగుతున్నారు. ఏమని సణుగుతున్నారు అని అంటే, సణుగుడిలో ఏవో మాటలు ఉంటాయి కదా, సణుగుడు ఊరికనే ఉండదు కదా. ఆ మాటలు ఎలా ఉన్నాయంటే, ఈ చవి సారం లేని ఆహారం మేము అసలు తినలేకపోతున్నాం, మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు, ఎందుకు ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని చంపాలనుకుంటున్నాడు ఈ మోషే, ఇక్కడ తినడానికి ఆహారము లేదు, త్రాగడానికి నీరు కూడా లేవు అని మోషే మీదను దేవుడి మీద కూడా వీళ్ళు సణుక్కున్నప్పుడు యెహోవా దేవుడు వెంటనే వింటారు కదా, ఆయన సణుగుడు విని ఆయనకి కోపం వచ్చి తాపకరమైన సర్పాలని వాళ్ళ మధ్యలోనికి పంపించేశారంట. పంపించినప్పుడు ఆ సర్పాలు వచ్చి ఎవరెవరినైతే కరుస్తున్నాయో అనేక మంది ఆ సర్ప విషము చేత చనిపోతూ ఉన్నారు. అప్పుడు ఏ ప్రజలైతే తిట్టుకున్నారో, ఏ ప్రజలైతే సణుక్కున్నారో వాళ్ళల్లో చాలామంది చనిపోతున్నారు. కొంతమంది బయలుదేరి మోషే దగ్గరికి మళ్ళీ వచ్చి ఏమంటారంటే, మోషే మా గురించి దేవునికి ప్రార్థన చేయవా, ఇలా పాములు వచ్చి మమ్మల్ని ఇలా కరిసేస్తున్నాయి, మాలో చాలామంది చనిపోయారు, ఇప్పుడు ఎవరిని ఎప్పుడు కరుస్తాయో మాకు అర్థం కావట్లేదు, దయచేసి మా గురించి ప్రార్థన చేయవా అని అడుగుతున్నారు. వీళ్ళని ఏమంటాము, సిగ్గులేని ప్రజలు అంటాం. ఎందుకని ఇప్పటివరకు ఎవరిని తిట్టారు, మోషేనే తిట్టారు. ఇప్పటి వరకు ఎవరిని తిట్టారో వాళ్ళ దగ్గరికే వచ్చి ప్రార్థన చేయవా మా గురించి కొంచెం. ఏమీ దేవుడు ఎవరికి కూడా దూరంగా ఉండేవాడు కాడు, వాళ్ళు చేసినా వింటారు ఆయన, కానీ వాళ్ళకి తెలుసు మేం చేస్తే వినడం, ఎందుకంటే మేము అంత మంచోళ్ళం మరి కదా. ఇలా అంటే మరి మేము చేస్తే దేవుడు వినడు, ఎందుకంటే మేము మంచిగా లేం. కృతజ్ఞత మా దగ్గర అసలు లేదు. కృతజ్ఞత ఉందా వాళ్ళకి? వాళ్ళు ఎలాంటి చెరలో ఉన్నప్పుడు దేవుడు మోషేని పంపించి వాళ్ళని రప్పించారో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎలాంటి చెరలో ఉన్నారు, భర్త ఇంటికి రాడు, బిడ్డలు ఇంటికి రారు, యవనసులైన కొడుకులు ఇంటికి రారు, వెట్టి పని, చాకరీ, బానిసత్వం, ఎవరో వాళ్ళ యొక్క ఐగుప్తీయులు వాళ్ళ అండర్లో వీళ్ళు ఏదో ఒక జనాంగం కింద ఊరు చివర వీళ్ళు బ్రతుకుతూ ఉంటే కొరడా దెబ్బలు వాళ్ళకి, వెట్టి చాకరీ, కూలి పనోళ్ళుగా ఉండడం వీళ్ళకి ఇష్టంగా ఉంది. కూలి పని అంతా చేసుకొచ్చి సాయంకాలం మాంసం కూర తినేస్తే బాగుందంట వాళ్ళకి. కూలి పని అంతా చేసుకొని వచ్చేసి అక్కడ దుంపలో కీరకాయలు తింటే బాగున్నదంట వాళ్ళకి. అలా కాదు, నేను మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాను, ఏ కాడి క్రింద మీరు ఉండాల్సిన అవసరత లేదు, మీకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నేను మీకు ఇస్తాను, మీరు చాలా గొప్పవాళ్ళగా మీరు ఉంటారు, మీరు కట్టకపోయినా కట్టబడినటువంటి పురాలు, ప్రాకారాలు, గోపురాలు మీకు ఇస్తాను, మీరు త్రవ్వకపోయినా త్రవ్వబడిన బావుల ఊటల సారాన్ని నేను మీకు ఇస్తా, మీరు నాటకపోయినా నాటబడినటువంటి అంజూరుల ద్రాక్షల యొక్క ఫలాలు మీరు అనుభవిస్తారు. ఇలా ఉంటుంది ఆ ల్యాండ్. అక్కడికి మిమ్మల్ని నేను తీసుకుని వెళతాను అంటే, ఎందుకని ప్రయాణం లేట్ అయిందంటారు? ప్రయాణం ఎందుకు లేట్ అయింది? సణుగుడు వల్ల కాదు, వీళ్ళ అవిధేయతల వల్ల. వీళ్ళు అంత మంచిగా లేరు. అవిధేయత, మన అవిధేయత ఏం చేస్తుందంటే మన ప్రయాణాన్ని ఆలస్యం చేస్తుంది. మన అవిధేయత మన ఆశీర్వాదాన్ని ఆలస్యము చేస్తుంది. ఇది జ్ఞాపకం పెట్టుకోండి.
మన అవిధేయతలే మన ప్రయాణాన్ని ఆలస్యం చేస్తాయి, మన ఆశీర్వాదానికి ఆలస్యం అవుతుంది. ఈ దీర్ఘ ప్రయాణంలో మనం నేర్చుకోవాల్సింది త్వరగా నేర్చుకుంటే త్వరగా ఆ ల్యాండ్లోనికి మనము అడుగు పెడతాం. అంటే ఆశీర్వాదపు ల్యాండ్ తీసుకోండి మీరు, అప్పుడే సియోను యాత్ర అని ఊహించేసుకోకండి. పరలోకపు యాత్ర కాదు, ఇహమందు పరమందు ఆశీర్వదిస్తానన్నాడు ఆయన. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు, ఇస్తాడు వాగ్దానం. ఇహమందు మిమ్మల్ని ఆశీర్వదించడానికి, మిమ్మల్ని ధనవంతులు చేయడానికే నేను దరిద్రుడుగా ఈ విధంగా బాధలు భరించాను, ఆయాసపడ్డాను, శరీరాన్ని చీల్చుకున్నాను. ఇదంతా కూడా ప్రభువు చెప్పారు. అయితే అనేక మంది ఏం చేస్తున్నామంటే మార్గములో మార్గాయాసము చేత తిట్టేసుకుంటున్నాము. నిజమేనా? వీళ్ళు ఎవరైనా అలా ఉంటే చేతులు చూపించండి. వెరీ గుడ్. ఎంత మంచోళ్ళు అంటే మీరు అంత మంచోళ్ళు. ఎందుకంటే ఒప్పుకున్నాం కాబట్టి. ఈ మార్గాయాసము చేత మనలో ఏమైపోతుందంటే విసుగు వచ్చేస్తుంది. మనకి విసుగు వచ్చేసి కొంతమంది పైకి సణుక్కుంటారు, కొంతమంది హృదయంలో బాగా సణుక్కుంటారు. కొంతమంది వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సణుగుడు ఎలా చూపిస్తారంటే ప్రవర్తన ద్వారా. వాళ్ళు డైరెక్ట్గా మాటల్లో మాత్రం ఇంకా ముత్యాలే కురిపిస్తారు. దేవుడు ఉన్నాడు కదా, దేవుడు చేస్తాడు, మాకు బాగా విశ్వాసం ఉందండి, మా దేవుడినే నమ్ముకున్నామని. కానీ వాళ్ళ ప్రవర్తన ద్వారా తెలియచేసి దేవునికి తిరుగుబాటు స్వభావాన్ని వాళ్ళు ప్రవర్తన. లోబడనొల్లనటువంటి ఎద్దు ఎలా అయితే దాని ప్రవర్తన అరగెంట్గా చూపిస్తుందో, ఒక గాడిద ఎలాగైతే దాని ప్రవర్తన అసలు నేను కదలనని చూపిస్తుందో, అలాగ మనం కూడా మన ప్రవర్తన ద్వారా దేవునికి ఒక నిరసన తెలియజేస్తూ ఉంటాం. దేవునికి చేయాల్సింది చేయకుండా, చేయాల్సిన భక్తి చేయకుండా, దేవుని మందిరానికి సరిగ్గా రాకుండా, అలాగ మన అసహనాన్ని ప్రవర్తిస్తూ అలాంటి ప్రవర్తన చూపిస్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళ అవిధేయత ద్వారానే వాళ్ళ యొక్క ప్రయాణం అనేది ఆలస్యమైంది. ఒక రీజను. ఇంకొక రీజన్ చెప్తారు, ఇలా చుట్టూ తీసుకుని వెళ్ళడం ద్వారా దేవుడు వాళ్ళందరినీ యుద్ధ వీరుల కింద మార్చి తీసుకుని వెళ్ళాలనేది ఆయన కోరిక. మనం పోరాడినది మనుష్యులతో కాదు, కానీ వీళ్ళు వచ్చినప్పుడు మనం అందరం డెలికేట్గా బలహీనులుగా ఉంటే, చిన్న సమస్యకే డీలా పడిపోతే, చిన్న సమస్యకే తొట్టిల్లి దేవుణ్ణి ఆయన ఎవరో మాకు తెలియదు, మేము తిరిగి వచ్చిన వెనక్కి వెళ్ళిపోతాం అనుకుంటే ఎలా అని చెప్పి మనకి యుద్ధ విద్యలు నేర్పించడానికి, ప్రార్థనలో మనల్ని బలవంతులుగా చేయడానికి, మనల్ని శక్తిమంతులుగా చేయడానికి దేవుడు కొన్ని సందర్భాల్లో దీర్ఘ ప్రయాణాన్ని అలవ్ చేస్తారు. ఇలా చేసి మనల్ని సువర్ణంగా మార్చి, బలవంతులుగా మార్చి సింహాసనం మీద కూర్చుండి పెడతారు. ఇప్పుడు యోసేపే మనకి ఎగ్జాంపుల్. యోసేపుని అలాగే కదా కూర్చోబెట్టారు అక్కడ. ఆ దీర్ఘ ప్రయాణంలో ఆయన అలసిపోలేదు, ఆయన మరి దేవుని తిట్టేసుకోలేదు, కానీ ఆయన నిరీక్షణతో ఎదురు చూశాడు. ఇక్కడ వీళ్ళ పరిస్థితి అదే. దీర్ఘ ప్రయాణం మార్గాయాసము చేత వాళ్ళు పాపం సోలిపోయి సొమ్మసిల్లిపోయి ఇక తిట్లు మొదలేసుకున్నారు. ఆ తిట్లలో మెయిన్గా సేవకుడిని తిట్టేస్తున్నారు, తర్వాత దేవుడిని కూడా తిట్టేసుకున్నారు. ఇప్పుడు ఇంకెలాగా మేము ఇలాంటి వాళ్ళమే కాబట్టి, మా ప్రార్థన ఎలాగా దేవుడు వెంట కాబట్టి, అమ్మ నువ్వు కొంచెం ప్రార్థన చేయవా, ఎలిజబెత్ నువ్వు బాగా ప్రార్థన చేస్తావు, కొంచెం మా గురించి ప్రార్థన చేయవా, అమ్మ శ్యామల నువ్వు భాషలతో మాట్లాడుతున్నట్లున్నావు, నువ్వు బాగా ప్రార్థన చేస్తావు, కొంచెం నా గురించి ప్రార్థన చేయవా, లేకపోతే ఇలా మోనికా నువ్వు కూడా చాలా బాగా ప్రార్థన చేసావు, అమ్మ నా గురించి చేయని ఎందుకు చెప్తున్నావు, నువ్వు నీ ప్రార్థన మీద నీకు నమ్మకం లేదా? ఒకరి భారములు ఒకరు భరించుకుంటూ మనం ప్రార్థన చేయాలి, నిజమే, సమస్య నిజమే. కానీ మన గురించి మనం పోరాడినట్లు ఇంకోళ్ళు పోరాడతారా? వ్యక్తిగత ప్రార్థన చాలా పవర్ఫుల్. వ్యక్తిగతంగా మీరు కూర్చొని పోరాడితే ఒకడు 1000 మందిని తరుముతాడంట. ఒకడి యొక్క పవరు దేవదూతలతో వాడు ప్రార్థన చేస్తూ ఉంటే నీతో పాటు దేవుని యొక్క శక్తి అక్కడ కూర్చుంటుంది. నీ ఇంట్లో బోల్డ్ సమయం ఉంది, నీకు కూర్చొని దేవునితో మాట్లాడతావా లేకపోతే మనుషులతో మాట్లాడతావా? నువ్వు నీ ప్రార్థన భారం ఇంకోళ్ళ మీద వేసేస్తావా? ఇంకొకళ్ళు వచ్చి నీకు చేసేస్తారా నీ గురించి ఏడిసేసి? ఒకసారి ఆలోచన చేయండి మీరు. ఇక్కడ సేవకుడు, ఆ రోజుల్లో దేవుడు సేవకుడితోనే మాట్లాడేవాడు కాబట్టి పోనేదో సిగ్గులేని జనాంగంగా వచ్చారు సేవకుల దగ్గరికి. ఈ రోజుల్లో చాలామంది ఇదే పరిస్థితులు. వాళ్ళు ప్రార్థనలు చేసుకోరు. వాళ్ళ ప్రార్థన మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ అసలు ఉంటుందో నాకు అర్థం కాదు, కానీ అందరి మీద భారం వేస్తారు. వాళ్ళు మాత్రం ప్రార్థన దేవుడు నీకు నేర్పించాలనుకుంటున్నాడు. ఈ ప్రయాణంలో నీకు తర్ఫీదు ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు. ఈ ప్రయాణంలో నువ్వు యుద్ధ విద్యలు నేర్చుకోవాలి. నీ చేతులకు యుద్ధమును, నీ వ్రేళ్లకు పోరాటము నేర్పాలని ఆయన కోరిక. కానీ నువ్వేమో నాకు 100 మంది వెనకాల వచ్చి పోరాడితే నేను తిని పడుకుంటాను అని నువ్వు చెప్తా ఉంటావు. చాలామంది ఇలాగ అనేక మంది ప్రవక్తల్ని, సేవకుల్ని ఆశ్రయించడం వల్ల చాలా చాలా దొంగ ప్రవక్తలు కూడా పుట్టుకొచ్చేస్తున్నారు ఈ రోజుల్లో. నాకు ఎంతమంది చెప్తున్నారంటే ఫోన్ చేసి,
నాకు తెలిసిన ఒక ఆవిడ వాళ్ళ హస్బెండ్కి చాలా సివియర్గా సిక్ అయిపోయారు. ఆయన సిక్ అయిపోతే ఆయన్ని హాస్పిటల్ తీసుకెళ్లారు. చాలా లాంగ్ ట్రీట్మెంట్, పెద్ద ట్రీట్మెంట్ జరుగుతోంది. అవన్నీ జరుగుతున్నాయి. ఫిజియోథెరపీ చేయించడానికి ఎక్కడికో తీసుకెళ్లారు. మొత్తాన్ని జరుగుతున్నప్పుడు అక్కడ డాక్టర్లు ఎవరో చెప్పారంట, పలానా మా పాస్టర్ గారి దగ్గరికి తీసుకురావచ్చు కదా, హీల్ అయిపోతారు అని. సరే అని చెప్పి ఊరు తెల్లారక ముందు పొద్దున్నే వెళ్ళిపోయి అక్కడ కూర్చొని వెయిట్ చేస్తుంటే పాస్టర్ గారు చాలా 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 ఆలస్యంగా వచ్చారంట. ఇచ్చిన టైం కాకుండా చాలా చాలా ఆలస్యంగా ఆయన వచ్చారు. అప్పటికే ఎదురు చూస్తున్నారంట 200 మంది 300 మంది. ఏదో వాక్యం చెప్తూ ఏదో అన్నారంట. అనినప్పుడు చెప్పండి దీనికి జవాబు అంటే మీరు చెప్పలేకపోయారు. మీరు చెప్పలేకపోయినప్పుడు ఏం చేయాలా? సేవకుడే చెప్పాలా. నేర్చుకోండి అమ్మా, ఇంకెప్పుడు చదువుతారు అనాలి. అలా కాకుండా అసలు మీకు వాక్యం చెప్పడమే అనవసరం, పనికి మాలిన వాళ్ళు మీరు అందరని చెప్పి అక్కడే కోపం వచ్చి ఇసిరేసి వెళ్ళిపోయాడంట ఆయన. వీళ్ళేమో ఎంతో దూరం నుంచి హీలింగ్ కోసమని వెళ్ళారు. ఇదేంటి పాస్టర్ గారు మళ్ళీ రారా అని అడుగుతున్నారంట. వీళ్ళు రారు, ఈరోజు కోపం వచ్చింది మా పాస్టర్ గారికి. ఇదేంటి నాకు అర్థం కావట్లేదు, నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అని ఆవిడ నాకు ఫోన్ చేశారు. దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏముందండి? ఈ రోజుల్లో వాళ్ళకి మన దేవుడికి మనకి ఏ అడ్డు తెరా కూడా లేనే లేదు. మీరు ఎంతో ప్రార్థనా పరులని ఆవిడ నేను ఎంకరేజ్ చేశాను. మీరు ప్రార్థన చేయండి, కూర్చోండి గదిలో, దేవుడు దిగొస్తాడు. ఎవరిస్తారో మనకి స్వస్థత దేవుడిస్తాడు. ఇటువంటి సేవకులు కాదు మనకి ఇచ్చేది. నిజమైన సేవకులు ఉన్నారు, వాళ్ళ ప్రజల కోసం భారం కలిగి ప్రార్థన చేస్తారు. కానీ మనం ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళేదో చేస్తారని, సేవకులకి దేవుడు కృపావరాలు ఇస్తారు. వాక్యం మాట్లాడుతుండగానే స్వస్థతలు జరిగిపోవాలి. అసలు ఒక్క మాటలో జీవం ఉంటుంది. అసలు అలా ఎన్నో స్వస్థతలు జరిగాయి మన దగ్గర, ఇంకా అనేక చోట్ల జరుగుతాయి మన దగ్గర. అని ఇప్పుడు అలానే ఇక్కడ స్వస్థతలు చేయబడిన బోర్డు ఎప్పుడూ పెట్టుకోలేదు మనం. దేవుని వాక్యాన్ని మనం హైలైట్ చేస్తాం. ఎవరి దగ్గరికి వెళుతున్నారు ఈరోజు? ఇప్పుడు ఏ తెర అడ్డుగా లేదు. ఆ రోజుల్లో ఇంకా తెర అడ్డుగా ఉంది కనుక మోషే చేసిన ప్రార్థన దేవుడు వెంటనే ఆలకిస్తాడని ఈ ప్రజలు అప్పుడే మోషేని తిట్టిన వాళ్ళు మరలా మోషే దగ్గరికి వెళ్ళి మా కొరకు ప్రార్థన చేయవా అని అడిగినప్పుడు మోషే దేవుణ్ణి వేడుకున్నాడంట. వేడుకునేటప్పుడు అప్పుడు ఏం చేయాలా? దేవుడు మోషే అనుకుని ఉంటాడు, బహుశా ఏమనుకున్నాడంటే ఈ పాములను ఖచ్చితంగా గో బ్యాక్ అని పంపించేస్తారేమో దేవుడు అనుకున్నాడు మోషే. లేకపోతే ఏ పాములారా ఎక్కడికక్కడ మీరు చచ్చి ఊరుకోండి అంటారేమో అనుకున్నాడు మోషే. ఈ రెండు చేయలేదు దేవుడు. పాములు అలాగే ఉంటాయి, నువ్వు వెళ్ళి ఎత్తడి సర్పాన్ని చేయి అన్నాడు. ఆ పాములు అలాగే ఉంటాయి, నువ్వు వెళ్ళి ఎత్తడి సర్పాన్ని చేసి స్తంభము మీద ఆ ఇత్తడి సర్పాన్ని నిలువబెట్టు. ఎవడైతే దాని వైపు తేరి చూస్తాడో వాడు ఆనాడు బ్రతుకుతారు అనేటువంటి మాటనే అక్కడ రాయబడి ఉంది. ఇదేంటి పాము కరిసిందే అని అంటే మళ్ళీ పాము బొమ్మనే పట్టమంటాడు అక్కడైనా అని అనేక మంది ఈ విషయంగా చాలా కాంట్రవర్సీలు ఉంటూ ఉంటాయి. అయితే ఈయన ఇత్తడితో సర్పాన్ని చేసి అక్కడ ఆ సర్పపు బొమ్మ, సర్పము యొక్క ప్రతిమ అనుకోండి బొమ్మ, దానిని చేసి దేంతో చేశారు? ఇత్తడితో చేసి ఆ పైన నిలవబెట్టినప్పుడు ఎవడైతే ఇప్పుడు మళ్ళీ పాములు ఏమి రాకుండా ఆగలేదు, వస్తున్నాయి ఇవి మళ్ళీ వచ్చాయి. వచ్చినప్పుడు కొన్ని కరిస్తే వెంటనే ఏం చేయాలి? ఇప్పుడు వీరి పాళమంతట్లో నుంచి ఎక్కడి నుంచి చూసినా బొమ్మ కనబడాలి. ఈ బొమ్మ కనబడాలి ఇప్పుడు. అందుకని ఎత్తైన స్థలంలో నిలవబెట్టారుగా. ఇప్పుడు వీడిని కరిసింది. ఇమ్మీడియట్గా వీడు ఆ బొమ్మ వైపు చూస్తూ అయ్యో ప్రభువా నన్ను క్షమించని, ఆ పామే నన్ను కరిసింది, నా పాపమే నన్ను కరిసింది, పాపము వలన వచ్చు జీతము మరణము, ఈ మరణము నుంచి నన్ను విడిపించని ఇంటెన్షన్తో చూడాలి దానివైపు. పాపము వలన వచ్చు జీతం ఏంటి? అది తెలియాలి వీడికి. ఇక్కడ పాపం వలన నాకు మరణం వచ్చింది. ఈ పాపము నేను సణుగుట ద్వారా, దేవునికి అవిధేయత చూపించుట ద్వారా, దేవునిని నిర్లక్ష్యము చేయుట ద్వారా, భక్తిహీనత ద్వారా, మరి ఆజ్ఞ అతిక్రమము ద్వారా, దేవుడిచ్చిన మాటను నేను అతిక్రమించడం ద్వారా నేను తెచ్చుకున్నానని చెప్పి వీడిలో పశ్చాత్తాపం ఎప్పుడైతే వస్తుందో, ఆ పామును చూసినప్పుడు ఇదే కదా నన్ను కాటేసిందని ఆ పశ్చాత్తాపం వస్తుందో వీడిలో ఉన్న విషం అప్పుడు విరిగిపోద్ది అన్నమాట. వీడిలో ఆ విషం అంతా అది ఇంక పీల్చేసుకుంటుంది. ఏది? ఆ ఇత్తడి సర్పం. సరిపోయిందా? ఆ విధముగా అలా దేవుడు అక్కడ ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఈ దినాలలో ఈ మాటని యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ యొక్క మోషే ఇత్తడి సర్పముని ఎత్తాడు అనే మాటని ప్రభువు కూడా నికోదేముతో మాట్లాడతాడు. నికోదేముతో దేవుడు మాట్లాడిన, యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడిన మాటలు చాలా మర్మయుక్తంగా మనకు అనిపిస్తాయి. ఇప్పుడు మర్మమేమీ లేదు, విడిపోయింది. ఆ రోజుల్లో ఇంకా ఆయన సిలువ ఎక్కకముందు ప్రతిదీ మర్మయుక్తంగానే ఆ ప్రజలకి ఉండేది. అది ప్రతిదీ మర్మమే. ఇప్పుడు ఏ మర్మము లేదు. ఆయనకి మనకి మధ్యలో అంత తెల్లమైపోయి తెర చినిగిపోయి ఆయనకి మనకి కమ్యూనికేషన్ చాలా మంచిగా మధ్యవర్తి అయినటువంటి మన ప్రభువు ఆ కమ్యూనికేషన్ని ఏర్పాటు
చేసేశారు. నికోదేముతో ఏం మాట్లాడారో చూద్దరు కానీ. యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనం, అంటే మనం 13వ వచనం నుంచి చదువుదామా. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడనూ లేడు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. హల్లెలూయా. ఈ విషయం దేని గురించి మాట్లాడుతున్నాడు ఆయన? నూతన జన్మ అనుభవము గురించి. ఎవడైతే క్రీస్తునందు ఉన్నాడో వాడు నూతన సృష్టి, వాడు మరలా జన్మించాలి. నేను మరలా ఇలాంటి ముసలివాడైన మనుష్యుణ్ణే, నేను మరలా నా తల్లి గర్భంలోనికి వెళ్ళి నేను ఎలా పుడతాను అని అడిగాడు. ఎవరు? నికోదేము. ఇంత పెద్ద ఇజ్రాయిలీలకి బోధకుడువైన నీకు ఈ మాత్రం తెలియదా అని ప్రభువు ఆయన్ని అడుగుతున్నాడు. అవన్నీ మర్మాల కింద ఉన్నాయి అప్పుడు వాళ్ళకి. అడిగి అప్పుడు చెప్తున్నాడు. అంతే, వీళ్ళందరికీ ధర్మశాస్త్రం తెలుసు కాబట్టి, వాళ్ళకి సంఖ్యాకాండం తెలుసు కాబట్టి, మోషే అరణ్యంలో తన ప్రజల విషయంలో ఎత్తడి సర్పాన్ని ఎలా ఎత్తాడో అలాగే మనుష్య కుమారుడు కూడా ఎత్తబడవలెను అని ఆయన సిలువ మరణం గురించి చెప్తున్నారు. మనం ఈ సిలువ శక్తి అనేటువంటి ఈ అనుదిన వర్తమాన కార్యక్రమాలు ఈ రోజుతో లాస్ట్ అయిపోతున్నాయి. కాబట్టి అన్ని వర్తమానాల్లో సిలువ యొక్క శక్తిని, సిలువ దగ్గర మనం నేర్చుకోవాల్సిన విషయాల్ని, విడిచిపెట్టాల్సిన విషయాల్ని, సిలువ యొక్క ఇండికేషన్స్ని మనం వరుస పెట్టి ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈ రోజుతో ఈ ఇత్తడి సర్పము, ఆ యొక్క స్తంభము మరలా ఈ సిలువని ఎలాగ సూచిస్తుందో ప్రభు వారు చూపించిన మాటలే చూపించాలని నేను ఆశపడుతూ ఈ వర్తమానం మనం మాట్లాడుకుంటున్నాం. ఏమంటున్నాడు ఆయన? మోషే ఇత్తడి సర్పాన్ని ఎలా అయితే ఎత్తాడో అలాగే మనుష్య కుమారుడు కూడా మరలా ఎత్తబడాలి అని. ఆ ఎత్తడి సర్పానికి ఈయన కంపేర్ చేసుకుంటున్నారు చూసారా? అది సర్పం, దేవుని విరోధి అది. ఆ సర్పంతో మన ప్రభువుకి కంపారిజన్ ఏంటి? అసలు కంపారిజన్ ఎందుకని ఆయన చేసుకున్నాడంటే, ఆ సర్పము భూజంతువులన్నిటిలోనూ కూడా యుక్తి గలదే కానీ శపించబడినది. ఎవరి చేత? దేవుడి చేత శపించబడినటువంటి ఒక జీవి అది. మరి అక్కడ ఎత్తులో పెడితే దాన్ని చూసి వీళ్ళు బ్రతికారని ఈ ప్రజలు ఎలాంటి వాళ్ళంటే, తరువాత వాళ్ళందరూ బ్రతికారు. కొంతమందికి బుద్ధి వచ్చింది. నీరుని దేవుడు పుట్టిస్తున్నారు బండలో నుంచి. ఆహారాన్ని దేవుడు కురిపిస్తుంటే వాళ్ళకి ఆహారం ఎలా ఉందట? చవిసారం లేదంట. ఎందుకని? మాంసం లేదు, సాయంకాలం పూట స్నాక్స్ లేవు, దుంపలు లేవు. మనం చుట్టాలింటికి వెళితే 2 రోజుల్లోనే స్నాక్స్ పెట్టలేదని సణుక్కుంటూ వస్తుంటాం. ఇంట్లో బోళ్ళని స్నాక్స్ తింటావు కదా నువ్వు. పాపం వాళ్ళకి అలవాట్లేదు అది. ఆ సాయంకాలం పూట అన్నం పెట్టేశాం కదా అనుకున్నారు వాళ్ళు తినరు కాబట్టి. ఈ వచ్చిన చుట్టాలు ఏంటంటే, వెళ్ళామండి అన్నం పెట్టేసి ఊరుకున్నారు, ఏ స్నాక్స్ లేవు, ఎంత ఆకలేసిందో. 2 రోజులు కూడా ఉండలేవా నువ్వు? ఒక్కరోజు కూడా ఉండలేవు నువ్వు. వీళ్ళు అదే మరి ఇజ్రాయిలీల యొక్క లక్షణాలండి మనలో నుంచి పోవు. ఇజ్రాయిలీల లక్షణాలు, ఎవడైతే శరీరాన్ని సుఖపెట్టాలనుకుంటాడో, ఎవడైతే శరీరాన్ని ప్రేమిస్తాడో, ఆ శరీరాన్ని ప్రేమించే వాళ్ళు ఆత్మ సంబంధులుగా మార్చాలనేదే దేవుడి కోరిక. శరీర సంబంధమైనటువంటి క్రియల చేత వాళ్ళు చచ్చిపోతున్నారు. 24 గంటలు సుఖం 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 కావాలి అని. నిజమైనటువంటి క్రైస్తవుడు ఆత్మ సంబంధి, శరీరం గురించి వాడు ఆలోచించడంట. ఇది కూడా జ్ఞాపకం చేసుకోవాలి మనం. ఇది కూడా జ్ఞాపకం చేసుకోవాలి. వీళ్ళకి అదే కోరిక, 24 గంటల తిండి ధ్యాసే. అలాగా పనులలో ఉన్నా పర్లేదు, తిండి పెట్టేస్తే చాలు అన్నట్లు వాళ్ళు అంటుంటే ప్రభువుకి ఎంత కోపం వచ్చిందంటే, నేను వాళ్ళకి ఇచ్చేది చాలా క్వాలిటీ ఫుడ్, అది చాలా క్వాలిటీ, దేవదూతలు తినేటువంటి ఆహారం, అది ప్రీషియస్ ఫుడ్. నేను పైనుంచి అంతరిక్ష ద్వారాలు చూడండి, అంతరిక్ష ద్వారాలు ఫస్ట్ తెరవబడతాయంట. తెరవబడిన తర్వాత భూమి మీద మంచు కురుస్తుందంట. ఫస్ట్ అంతా కూడా ప్రీషియస్, అది దాంట్లో ఏ కల్మషము లేదు. ఏమంటారు దాన్ని? ఇప్పుడు అంతా కూడా ఆర్గానిక్ అనమాట అది. ఇప్పుడు ఈ రోజుల్లో మరి మనం అలాగే అనుకోవాలి కదా. మందులు ఏమీ వేయకుండా పండించినటువంటి పంటలో నుంచి ఆ పైనుంచి వచ్చి ఫస్ట్ ఏమవుతుంది? మంచు కురుస్తుంది. మంచు కురిసిన తర్వాత కొంచెం సేపటికి ఈ ప్రీషియస్ ఆహారము ఆ మంచు మీద కురుస్తుంది. అప్పుడు వీళ్ళు త్వరగా వేకునే లేచి ఆ మంచు మీద నుంచే ఈ యొక్క ఫుడ్ని వాళ్ళు తీసుకొని, అప్పుడు ఎంత చక్కగా వాళ్ళకి ఓమేరు మన్నా అంటారు దాన్ని, చక్కగా కూర్చుకొని వాళ్ళు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం తింటే ఎప్పుడు ఎవరికి వాళ్ళల్లో కడుపు నొప్పి ఒక్కసారి కూడా రాలేదంట. నడుము నొప్పి ఒక్కసారి కూడా రాలేదంట. మోనిక కడుపు నొప్పి ఎందుకు వస్తుంది అంటే, అక్కడ చాట్ తినేసానండి, పానీపూరి బయట తినేసిన దగ్గర నుంచి అప్పటి నుంచి కడుపులో నొప్పి అంటుందండి వాళ్ళ మమ్మీ. ఎందుకు వచ్చిందంట కడుపులో నొప్పి? బయట ఫుడ్. ఇప్పుడు వీళ్ళకి అదే కావాలంట. మాకు అస్తమాన ఇంట్లో అన్నమేనా, అస్తమాన ఇంట్లో తిండేనా, మాకు వద్దు. పిల్లలందరూ
పిల్లలందరూ ఇదే ఇప్పుడు ఇంట్లో పెట్టిన ఫుడ్ అస్సలు మాకు వద్దు బాబోయ్, బయటికి వెళ్ళి టేస్టింగ్ సాల్ట్ అని కలిపేస్తారు బయట ఫుడ్లో వాళ్ళు. ఆ టేస్టింగ్ సాల్ట్ ఎప్పుడైతే కలుపుతారో ఇంక ఏం గడ్డి తిన్నా టేస్టీగా ఉంటుంది మీకు అక్కడ. ఎంత చెత్త తిన్నా ఎంత టేస్టీగా ఉంటుందని టేస్టింగ్ సాల్ట్, ఆ కలర్స్, ఆ ఫుడ్ కలర్స్ ఇవన్నీ వేసేస్తే తర్వాత ఇది పాడైపోయింది, అది పాడైపోయింది, కడుపు పాడైపోయింది, దాన్ని ఇంకొక అటాక్ అయిపోయింది, ఇంకోటి అటాక్ అయిపోయింది. ఇదే వాళ్ళు అలా కోరుకొని అంటే కృతజ్ఞత లేని వారుగా వాళ్ళు దేవుని ఆయాసపరిచేశారు అని లేఖనం రాయబడింది. ఇప్పుడు ఈరోజు సిలువ మన ఎదుట ఉంది. మనుష్య కుమారుడు ఆల్రెడీ ఆయన ఎత్తబడ్డారు. ఆయన ఎత్తబడినప్పుడు సిలువ వైపు ఎందరైతే చూస్తారో వారందరూ ఈనాడు బ్రతుకుతారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఏంటండి ఆ శాపగ్రస్తమైనటువంటి ఆ పాము ఆ రోజున అక్కడ ఎత్తబడింది. పాము కరిస్తే మళ్ళీ పామును పెట్టడం ఏంటి అని మనం అనుకుంటాం. ఇందాక నేను చెప్పాను, దాని వైపు చూసినప్పుడు పశ్చాత్తాపడినప్పుడు ఇదే నా చావుకి కారణం, ఈ పాపమే నా చావుకి కారణం, ఆ శాపమే నా మీదకి వచ్చిందని వాళ్ళు జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు అలా చేశారు. ఇత్తడితో చేయమన్నారు సర్పాన్ని. ఇత్తడి తీర్పుకు గుర్తు అన్నమాట. బైబిల్ ప్రకారం ఇత్తడి తీర్పునకు గుర్తుగా ఉంది అది అక్కడ. అయితే యేసుక్రీస్తు ప్రభు వారిని ఇలా చూస్తే మరి ఎందుకు బ్రతుకుతున్నామంటే మన శాపమంతా ఆయన మీద పడిపోయింది కదా. మన శాపమంతా ఆయన మోసాడు కదా. వేలాడేటప్పుడు ఆయన శాపగ్రస్తుడుగా ఉన్నాడు ఆ రోజు. ఆయన వేలాడుతున్నప్పుడు దేవుడు ఆయన హస్తాన్ని కాసేపు విడిచిపెట్టాడు. ఎందుకంటే సమస్త జనుల యొక్క పాపము శాపము ఆయన మీద మోపబడిపోయి ఆయన మన కొరకు శాపమయ్యాడని గలతీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. మన కొరకు ఆయన శాపముగా మార్చబడిపోయాడంట. కాబట్టి మనం ఎప్పుడైతే సిలువ వైపు మన దృష్టి నిలిపి చూస్తామో మన బ్రతుకులలో నూతనమైనటువంటి మార్పు. హల్లెలూయా. ఆ సిలువ మరణము ద్వారా మనకి రక్షణ. మనం చచ్చిపోవలసిన వారమే, కానీ మనము ఆ రోజు ఆయన్ని చూడగానే రక్షణ భాగ్యాన్ని మనం పొందుకున్నాం, స్వస్థత పొందుకున్నాం, విడుదల పొందుకున్నాం, విమోచన పొందుకున్నాం. శాపముల నుంచి మనము విడిపించబడి బ్రతికి క్రొత్త పాత్రలుగా మనం తయారయ్యాం. హల్లెలూయా. ఎప్పుడు? పస్కా గొర్రె పిల్లను చూసినప్పుడు. ఆయన ఎవరు అక్కడ వేలాడుతున్నది? పస్కా గొర్రె పిల్ల. మీరు క్రొత్త పిండి అగుటకే కదా అంటాడు కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు. ఆ మాటలు చూపిస్తాను, తెరవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అగుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరించము. ఉందా నేను చెప్పిన మాటలు ఉన్నాయా? క్రొత్తదైన పిండి కావాలి మనకిప్పుడు. పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గత దుష్టత్వము అనే పులిపిండితోనైనను కాక క్రొత్తదైనటువంటి పులి అని రొట్టెతో పండుగ ఆచరించుదాము అనేటువంటి మాట రాయబడి ఉంది. ఎందుకంటే పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతా పులియజేస్తుందని మీరు ఎరుగరా అనేటువంటి మాటలు చెప్పి ఇక్కడే పస్కా బలి పశువు అంటున్నారు. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇప్పుడు ఆ యొక్క స్తంభము మీద సిలువ మీద వేలాడుతున్నది ఎవరంటే క్రీస్తు అనేటువంటి అదే పస్కా బలి పశువు. ఈ పస్కా పండుగకి అనేక మంది ఆ సిటీలోనికి వచ్చినప్పుడే ఈయన జయోత్సవముతో అక్కడ ఊరేగింపుగా వచ్చారని చెప్తున్నాను. ఆ తర్వాత ఇంకొన్ని రోజుల తర్వాత పస్కా జరుగుతుంది. ఈయన సిలువ వేసిన రోజునే పస్కా పండుగ. అంటే అదంతా కూడా సింబాలిక్గా ఉండడానికే ఆ టైంని మరి దేవుని యొక్క ప్రణాళికలో ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ఈ పులిపిండి గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు ఈ పౌలు అంటే, ఇదంతా అసలు పస్కా పండుగ ఎందుకు చేసుకుంటున్నారు వాళ్ళందరూ? ఎప్పుడైతే వీళ్ళు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు చెరలో నుంచి దేవుడు వాళ్ళని విడిపించి తీసుకొని రావాలనుకున్నారో అప్పుడు ఏం చేయమని చెప్పారు? వాళ్ళందరికీ ఒక పశువు పిల్లను తీసుకొని దాన్ని వధించి దాని రక్తాన్ని మీ గడప మీద నిలువు గీత అడ్డగీత పెట్టుకుని ఆ రక్తము మార్కు ఎవరి ఇంటి మీద అయితే ఉందో వాళ్ళు అంటే సంహరించకుండా బ్రతికి ఉంటారు. మీరు ఆ గొర్రె పిల్ల యొక్క మాంసాన్ని మీరు కాల్చుకొని తినేస్తారు. ఆ తర్వాత మీరు అక్కడ నుంచి బయటికి బయలుదేరి వస్తారు. మీరు అందరూ రొట్టెలు చేసుకుని బయలుదేరి రండి అన్నప్పుడు వీళ్ళప్పుడు పులి అని రొట్టెలను చేసుకున్నారంట. అప్పుడు ఎందుకని? వీళ్ళకి ఎలా ఉంటుందంటే అక్కడ ఉన్నటువంటి ఫుడ్ దాన్ని ఏదో అంటారు, దాని పేరు కూడా ఏదో ఉంటుంది, కానీ వాళ్ళు ఒక తొట్టెలో
పులిసిన పిండిని పెట్టుకుని ఉంచుకుంటారు వాళ్ళు. మనం మన లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలంటే మీరు కేక్స్ తయారు చేసేటప్పుడు కానీ రొట్టెలు తయారు చేసేటప్పుడు కానీ ఈస్ట్ అని కలుపుకుంటారు. మీరు ఈస్ట్ కలుపుతారు. దాంట్లో ఆ ఈస్ట్ కలపడం వల్ల మీకు ఏమవుతుంది అంటే రొట్టె ఏమవుతుంది, ఇలా పొంగుతుంది, రొట్టె మీకు పొంగుతుంది. ఇప్పుడు వీళ్ళు పాతదైన పులిసిన పిండి చిన్నది తీసుకొని పులిపిండి చేసి పెట్టుకుంటారనమాట. వాళ్ళు పులిసిన పిండి చిన్నది తీసుకొని ఇప్పుడు న్యూ పిండిలో ఇది కలుపుకొని అప్పుడు రొట్టెలు చేస్తే వాళ్ళ రొట్టెలు పొంగుతాయి అన్నమాట. ఇప్పుడు మిమ్మల్ని ఇప్పుడిప్పుడే మీరు త్వరగా బయలుదేరండి అన్నారు అక్కడ, ఈ మాంసాన్ని తినేసి ఆ యొక్క రక్తాన్ని అక్కడ గడపల మీద వేసుకొని పస్కా బలి పశు మాంసాన్ని. ఇప్పుడు మీరు రొట్టెలు చేసుకోండి అనగానే ఈ రొట్టెలన్నీ పులిసిన రొట్టెలు కాదు కానీ పులియని రొట్టెలతో క్రొత్త పిండితో ముద్ద చేయమన్నాడు. దానిని జ్ఞాపకం చేసుకోవడానికే ప్రతి సంవత్సరము వీళ్ళు పస్కా పండుగ చేసుకుంటారు. పస్కా పండుగ రోజుని ఆ రోజైతే అర్జెంటుగా వచ్చారు. ఈరోజు అర్జెంట్ కాదు, అయినప్పటికీ గొర్రె పిల్లని తీసుకొచ్చి దీన్ని ఇక్కడ వధించి దాన్ని అక్కడ బలి ఇచ్చేసి వీళ్ళు పులియని రొట్టెలు చేసుకోవాలి. ఇది పండుగ అక్కడ వాళ్ళకి. దే సాదృశ్యంగా యేసుక్రీస్తు ప్రభువారు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీకు పాతదైనటువంటి పులిసిన పిండి మీలో ఉండడానికి మీరంతా ఇప్పుడు క్రొత్త ముద్ద, మీరందరూ క్రొత్త పిండి అగుటకై ఆతృత పడండి, దుర్మార్గతను విడిచిపెట్టండి. వినిపించానా చదివి నేను? కొరింథీయులకు రాసిన పత్రికలో ఉన్న మాటలే చెప్తున్నానా, క్రొత్త మాటలు చెప్తున్నానా? అక్కడ ఉన్న మాటలే మాట్లాడుకుంటున్నాం మనం. మీరు క్రొత్త ముద్ద అగుటకై ఏం చేయాలి? మీరు చూడండి, అక్కడ నిష్కాపట్యమును సత్యమని పులియని రొట్టెతో నిష్కాపట్యముతో మనము ఆచరించాలి. ఏమి విడిచిపెట్టాలి? దుర్మార్గతయు దుష్టత్వం. ఈ రెండు పులిసినవి అన్నమాట. మీలో ఏమైపోయినాయి? అవి పులిసి ఉండిపోయినాయి. ఈ దుర్మార్గత దుష్టత్వము ఈ రెండు కూడా మనం విడిచిపెట్టుకొని సిలువలో వేలాడుతున్న మన ప్రభువు వైపు తేరి చూసినప్పుడు మనం ఈనాడు బ్రతుకుతాం. హల్లెలూయా. ఎవరైతే సిలువను చూసి వారు బ్రతుకులు మార్చుకుంటారో వారు నమ్మిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. అంటే ఇది సత్యం. నమ్మిన వాడికి రక్షణ, నమ్మని వాడికి శిక్ష విధించబడుతుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, సరే ఈ పామే మమ్మల్ని బ్రతికించిందని చెప్పి హిజ్కియా టైంలో 2వ రాజుల గ్రంథంలో వీళ్ళందరూ ఏం చేశారంటే, మేము ఆనాడు తేరి చూస్తే ఆ సర్పము బొమ్మ మమ్మల్ని బ్రతికించిందని జాగ్రత్తగా ఇంటికి వచ్చి అచ్చు వేసి బొమ్మ చేసుకుని ఇంట్లో పెట్టుకొని హిజ్కియా టైంలో దాన్ని పూజించడం మొదలుపెట్టారు. వీళ్ళు ఎంత అవిధేయత అంటే అసలు బుర్ర బుద్ధి పనిచేయదు అంటారు కదా, అదే ఆనాడు నుంచి ఈనాడు వరకు క్రైస్తవులు ఇక్కడికి పరిగెట్టి అక్కడికి పరిగెట్టి అదేమో ఇదేమో ఆ బొమ్మ కొని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే మాకు మేలు కలిగిపోతుందేమో, ఆ బొమ్మ దగ్గరికి వెళితే మాకు మేలు కలిగిపోతుందేమో, ఈ బొమ్మ తెచ్చి మనం ఇంట్లో ఆ ఏరియా నుంచి కొనుక్కొని తెచ్చుకొని పెట్టుకుందామేమో. సిలువ బొమ్మ కూడా కొనుక్కొని పెట్టుకోవాల్సిన అవసరత మనకి లేదండి. మనము ఆత్మ సంబంధమైనటువంటి మనుషులము. సిలువ మనల్ని విడిపించింది అంతవరకు. దాని బొమ్మను తెచ్చుకొని పెట్టుకోవాల్సిన అవసరత మనకి అసలు లేదు. ఎందుకంటే విగ్రహారాధన దేవునికి ఇష్టమైనది కాదు. అసలు ఆయన ప్రతిమలను మనము పూజించుట ఆయనకి ఇష్టమైనది. నేను వేరే ప్రతిమల గురించి మాట్లాడట్లేదు, మన ప్రతిమల గురించే మాట్లాడుతున్నాను. నేను పెట్టుకోవాల్సిన అవసరత లేదు అంటున్నారు ఆయన. మనం ఆత్మ సంబంధమైన వ్యక్తులం కాబట్టి వాక్యమే మనకి ఆధారము, వాక్యమే దేవుడే వాక్యమై ఉన్నారు. వాళ్ళు ఆ బొమ్మను చేసి ఇంట్లో పెట్టుకున్నారంట. దానికి ఒక పేరు కూడా పెట్టారు. ఏం పేరు? నెహుస్టాను. దానికి ఒక పేరు కూడా పెట్టుకున్నారంట ఆ బొమ్మకి. నెహుస్టాను అని దేవత కింద చేసేసుకున్నారు ఆ రోజు. ఇక దానిని మళ్ళీ చితగతొక్కడానికి, దానిని తీయడానికి అప్పుడు వచ్చిన రాజులకి చాలా టైం పట్టింది. తర్వాత దేవునికి కోపం వచ్చింది. వాళ్ళు ఇలవేల్పుగా పెట్టుకున్నారు దాన్ని, మళ్ళీ ఇలవేల్పు అంట. ఆ విధంగా వాళ్ళు చేసుకొని దేవునికి ఆయాసకరమైన పనులు చేయడం, పనిష్మెంట్ రావడం. ఈరోజు కూడా మనం ఎలా ఉన్నాం? ఈ యొక్క 40 దినాలు కంప్లీట్ అయిపోతుంది కాబట్టి చిగురు పెట్టామా? దుష్టత్వం అనే పులిపిండిని ఇంకా మనలో ఉంచుకున్నామా? మేము ఉంచుకోమయ్యా. ఈరోజు మా పాపముల చేత, అపరాధముల చేత మేము చచ్చిన స్థితిలోనే ఉన్నాం, కానీ మేము చచ్చిపోకూడదు. కాబట్టి మేము అధికముగా దేవుని యొక్క మాటని నమ్మాలి. మనం దేవుని మాటకే లోబడాలి. మనం దేవుని మాటని మనము గంభీరంగా తీసుకొని అందులోనే సత్యం ఉందని ఎరిగి ఎలా ప్రార్థన చేయమంటున్నాడో దేవుడు, ఎలా మెయిన్ ఉండమంటున్నాడో మనల్ని. అసలు ఆ పులిపిండి లేకుండా ఉంటే చాలు, మనకు అన్నీ కూడా జరిగిపోతాయి. ఈ పులిపిండి ముందు విసర్జించుకోవట్లేదు ఎవరు కూడా. ఎన్ని లెంట్లు వస్తే ఏముందండి, ఎన్నిసార్లు లెంటి డేస్లు ఆచరిస్తే
పాతది పోయి క్రొత్తది రావడమే లెంట్ అంటే. పాతదంతా పోయి నూతన చిగురు రావడం. మేము ఎండాకులు ఉంచుకుంటాం, పండాకులు ఉంచుకుంటాం, పచ్చాకులు కావాలంటాం మనం. ఎండిపోయిన ఆకులు ఏమవ్వాలి? రాలిపోవాల్సిందే. పండిపోయిన ఆకులు అక్కడ తీసేయాల్సిందే. క్రొత్త చిగురు మనలోనికి వస్తే క్రొత్త ఆకులే ఉండాలి. మళ్ళీ ఆ పాత ఆకులను కూడా అతికించుకుంటామంటే ఎలా అవుతుంది? ఖచ్చితంగా అవ్వదు. ఎలాగనో మనం అందరం క్రొత్త ముద్దగా ఈరోజు మార్చబడిపోయాము. హల్లెలూయా. మార్చబడడానికి అవసరమైన కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. సిలువ దగ్గరే మార్పు మనకి వస్తుంది. మనం ఆయన తట్టు చూడగా మన ముఖములకు ఏమవ్వాలి? వెలుగు కలగాలి. వారు ఆయన తట్టు చూడగా వారి ముఖములకు వెలుగు కలిగాను, వారి అన్నటికీ లజ్జింపకపోయిరి. హల్లెలూయా. మనకు అవమానము, నింద, లజ్జ అనేవి మన జీవితంలోనికి రాకూడదంటే మనం ఆ సిలువ తట్టు చూడాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అదే నికోదేముతో మాట్లాడుతున్నాడు. నూతన జన్మ అనుభవము ఆ యొక్క సిలువ వైపు చూస్తే మాత్రమే మనకి కలుగుతుంది. ఇట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించాలని, గొప్ప మార్పు మనకి రావాలని, దేవునితో సహవాసం చేసి మరి దగ్గరగా ఉండేటువంటి వారంగా మనం తయారవ్వాలని, ఆత్మ కార్యాలు జరిగించి దేవుడు మనల్ని మరొకసారి గొప్ప నూతనమైన పాత్రలుగా తయారు చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి మనమందరం అలా అడుగుదాం ప్రభువుని. ప్రభువా, మేము నూతన సృష్టిగా మార్చబడాలి. సేవకుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవడం తప్పు కాదు, కానీ ఇక అదే పనిగా వాళ్ళ మీద భారం వేసి మనం ఊరికనే తిరుగుతాము, పడుకుంటాము, కూర్చుంటాము, టీవీ చూస్తాము, ఫోన్ చూసుకుంటాము, మాట్లాడుకుంటాము, మనకి బాధ్యత లేదు అన్నట్లుగా క్రైస్తవులు తయారైపోతున్నారు ఈ రోజుల్లో. భారము వేయాలి, చెప్పాలి. తర్వాత మనము అధికముగా దేవునితో సహవాసం కలిగి ఉంటే దేవుడు మనల్ని క్రొత్త సృష్టిగా మార్చి, ఆయన సిలువలో స్వస్థత ఉంది, ఆయన సిలువలో విడుదల ఉంది, ఆయన సిలువలో విజయం ఉంది, ఆయన సిలువలో మనకి సమస్తము దొరుకుతుంది, మహిమైశ్వర్యముతో నింపుతాడు ఆయన. కాబట్టి అట్టి కృప మనకి ఇవ్వాలని, అనేకులు అందరూ కూడా ప్రార్థనా పరులుగా తయారవ్వాలని, ఈ మార్గాయాసము చేత మనం ఎంత మాత్రము మూర్చిల్లకుండా నిరీక్షణ కలిగిన వారమై మనము బలపరుచుకుంటూ ఒకరినొకరు పురుకొల్పుకుంటూ అనుదినము వాక్యము చేత నడిపించబడుతూ దేవుని వైపు చూస్తూ ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వాంతర్యామి, సర్వశరీరులకు దేవుడా, సకలాశీర్వాదాలకు కారణభూతుడా, తేజోమయుడా, అనంత స్తోత్రార్హుడా, అద్భుతాలు చేయువాడా, వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను ప్రభువా. కుడి వచ్చిన మమ్మల్ని అందరినీ నూతన సృష్టిగా, నూతన ముద్దగా మమ్మల్ని మార్చండి తండ్రి. ఆత్మకార్యాలు మా పక్షముగా జరిగించండి నాయన. సిలువ దగ్గర మేము ఎన్నో పాఠాలు నేర్చుకున్నాము. ఇది మాకు నూతనమైన శక్తిని నింపింది ప్రభువా. ఆ విధంగా ఉండడానికి అవసరమైన కృప ప్రియ పరిశుద్ధాత్ముడా మీరు మాకు దయచేయమని, ఆత్మశక్తితోనే ఇవి సాధ్యము నాయన. మా బలము, మా శక్తి కాదు, నీ ఆత్మ ద్వారా ఇది సాధ్యము. నీ ఆత్మ ద్వారా అద్భుతాలు జరిగించి మీరే మహిమ పొందుకోమని, కూడి వచ్చిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, యూట్యూబ్ ద్వారా వింటున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. ఆత్మ కార్యాలు జరిగించి అధికమైన నీ ఆత్మతో నింపబడి నీ సన్నిధిని అనుభవించేవారుగా మమ్మల్ని నుంచి నడిపించి మహిమ పొందుకోమని, యేసయ్య శ్రేష్ఠ నామంలో ఈ ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకుని జవాబు దయచేయమని అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. గాడ్ బ్లెస్ యూ.